స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి నడకలో ఆల్రెడీ మార్పు వచ్చిన వాళ్ళలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇన్ హైదరాబాద్. సో ఈ స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటే ఏంటంటే రెండు ఎముకల మధ్యలో గ్యాప్ కంప్లీట్గా తగ్గిపోయి ఎముక పైన కూర్చోవడాన్ని స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటాం. సో ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో చాలా మందిలో 80% పీపుల్లో ఏంటంటే బయట వైపు వంకర్లు, వారస్ డిఫార్మిటీస్ చూస్తూ ఉంటాం. బయట వైపు వంకర్లో ఉన్నప్పుడు సో ఈ ఆర్థరైటిస్ సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు నొప్పి వల్ల డెఫినెట్గా వాళ్ళ నడకలో మార్పు వస్తుందన్నమాట. కొద్దిమంది ఏంటంటే ఆ వారస్ డిఫార్మిటీ ఉన్నా కానీ నొప్పి ఎక్కువగా లేని వాళ్ళు, అంటే నొప్పి తట్టుకునే శక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళు అలాగే సర్జరీ చేసుకోకుండా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళలో వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే వీళ్ళకి ప్రధానంగా నడుములో, తుంటిలో, మళ్ళీ యాంకిల్ జాయింట్స్లో ఈ నడక మార్పు వల్ల ఇబ్బందులు పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం నడిచేప్పుడు మన యాక్సిస్, మన వెయిట్ అంతా ఎలా అంటే హిప్, నీ, యాంకిల్, ఈ యాక్సిస్ అనేది స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే బయట వైపు వంకర్లు కానీ లోపల వైపు వంకర్లు కానీ మోకాల దగ్గర వచ్చినప్పుడు ఈ యాక్సిస్ అనేది సరైన యాక్సిస్ లేకుండా అది బయట వైపు వంకర్ ఉన్నప్పుడు యాక్సిస్ లోపల వైపు జరగడము, లోపలికి వంకర్ ఉన్నప్పుడు యాక్సిస్ బయటికి జరిగినప్పుడు మన ఓవరాల్ అలైన్మెంట్ని డిస్టర్బ్ చేస్తుంది. వంకరగా నడవడం వల్ల నడుములో మార్పులు రావడానికి అవకాశం ఉంటాయి. సో ఆల్రెడీ నడుము ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయి, కొంతమందిలో లిస్థెసిస్ అంటాం, ఎముకల మధ్యలో స్టెబిలిటీ సరిగా లేకుండా స్పైన్ మధ్యలో లిస్థెసిస్ ఉన్న వాళ్ళలో, లేదు ఆల్రెడీ ఎప్పుడో డిస్క్ ప్రాబ్లమ్స్ నుండి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ట్రీట్ చేసుకున్న వాళ్ళలో, ఏదో రకమైన స్పైన్ ఇష్యూ ఉన్న వాళ్ళలో ఈ వంకరగా నడవడం వల్ల స్పైన్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి. దాంట్లో కూడా డీజనరేటివ్ చేంజెస్ డెవలప్ అయిపోయి అవి మళ్ళీ రివర్స్ చేయడానికి అవకాశం లేకుండా వాటికి కూడా ఫ్యూచర్లో అలాగే నడవడం వల్ల సర్జరీకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అలాగే తుంటిలో కూడా ఈ అలైన్మెంట్ మార్పు వల్ల హిప్ చుట్టూ పెయిన్ రావడము, మూమెంట్ రెస్ట్రిక్షన్స్ పెరగడము, యాంకిల్లో కూడా యాంకిల్ పెయిన్స్, స్వెల్లింగ్ పెరిగిపోవడము, ఇవన్నీ ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయన్నమాట. సో స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు అలైన్మెంట్ అంటే నడక మార్పు ఉంది, ఆల్రెడీ సిగ్నిఫికెంట్గా తెలుస్తుంది, నడక బాగా వంకరగా నడుస్తున్నారు అన్నప్పుడు వెంటనే సర్జరీ చేసుకుని ఆ అలైన్మెంట్ కరెక్షన్ ఎప్పుడైతే అవుతుందో సర్జరీ తర్వాత మళ్ళీ నడక సరైనప్పుడే ఇవన్నీ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నడక మార్పులు స్టార్ట్ అయ్యి ఇబ్బందులు పెరుగుతుంటే కనుక తొందరగా డాక్టర్ని సంప్రదించి సర్జరీ చేసుకోవడం ఉత్తమం.